నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని మెట్పల్లి పట్టణంలోని అంబేద్కర్ పార్కులో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా డిఎస్పీ రాములు, సిఐ, ఎస్ఐ, ఏఎస్ఐలు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవం తెలిపారు. ఈ సందర్భంగా డిఎస్పీ రాములు మాట్లాడుతూ బహుజన వర్గాల నుంచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన రచించిన రాజ్యాంగం ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది. దేశ ప్రజల హక్కులను పరిరక్షిస్తూ సమానత్వాన్ని కల్పించేందుకు చేసిన కృషి అపూర్వమని తెలిపారు. ఆ మహనీయుని యొక్క సేవలు ఎంతో గొప్పవి. అతడు రాబో కాలంలో తను వేసినటువంటి మన బలైన వర్గాలకు మేము మర్చిపోము. వారి ఆశయాల కోసం మేము తప్పక కృషి చేస్తాం. వారి యొక్క అడుగుదారులో నడవడానికి మేము తప్పక ఆ ప్రయత్నం చేసుకుంటూ ఉంటాము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన మా సిఐ గారికి, సిఐ అనిల్ గారికి, అదేవిధంగా మా ఎస్ఐ కిరణ్ గారికి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మన లింబాద్రి గారికి, అదేవిధంగా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్న అంబేద్కర్ సంఘాలకి అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. చాలా సంతోషం ఈరోజు ఇక్కడ ఇంత కన్నుల విందుగా ఈ ఫెస్టివల్ని జరుపుకుంటున్నారు. చాలా వరకు మనకు తెలుసు, ప్రపంచంలో కొన్ని అంశాలల్లో, కొన్ని మూమెంట్స్ వల్ల, కొన్ని ప్రాంతాలల్లో కొంత నాయకులు ఎమర్జ్ అవుతూ ఉంటారు. ఉదాహరణకు ఒక కాలంలో ఒక వ్యక్తి ఒక కాజ్ గురించి, ఒక కారణం గురించి అతను పోరాడినప్పుడు, దానికి సంబంధించిన ఆ ఫలితం వచ్చినప్పుడు ఆ కాలంలో అతన్ని గుర్తించుకుంటారు. ఆ తర్వాత అతని గురించి ఎవరికి తెలియదు, ఆ చరిత్రలు కూడా అతను తెలియదు. అదేవిధంగా ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కూడా ఆ ప్రాంతంలో అతను చేసిన పోరాటానికి అతనికి ఆ ప్రాంతంలో గుర్తింపు ఉంటుంది. ఆ తర్వాత ఆ ప్రాంతం నుంచి బయటికి వస్తే బయటి వ్యక్తులకు ఆ ప్రాంతంలో ఆ వ్యక్తి గురించి కూడా ఎవరికి తెలియదు, ఆ ప్రాంతానికి పోతే తప్ప. అదేవిధంగా ఒక ఇష్యూకి సంబంధించి కావచ్చు, ఒక ప్రాంతానికి సంబంధించి కావచ్చు, లేకుంటే ఒక కాలానికి సంబంధించి కావచ్చు, ఆ కాలంలోనే గుర్తుంటుంది, ఆ తర్వాత ఎవరికి గుర్తుంది. కానీ ప్రపంచంలో ఒక ప్రాంతం కాకుండా, ఒక కాలం కాకుండా, ఒక ఇష్యూ కాకుండా ప్రపంచానికి మొత్తానికి సర్వకాలీనమైన, సర్వజనీనమైన, విశ్వజనీనమైన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే. ఒకప్పుడు జనరల్గా అంబేద్కర్ గారి పండుగలు కానీ, అంబేద్కర్ గారి జయంతులు కానీ కేవలం ఒక దళిత వాడలకు పరిమితమైన సందర్భం. ఆ తర్వాత అక్కడి నుంచి కూడళ్ళ మధ్యలోకి వచ్చిన సందర్భం. ఆ తర్వాత ఆ కూడల మధ్యలోకి వెళ్ళి వచ్చి ఈరోజు ఆ రాజధాని నడిపొట్టున కూడా అతి పెద్దగా, అతి ఘనంగా ఈరోజు పోటీపడి పెట్టే సందర్భం వచ్చింది. కేవలం నడిపొట్టున, కేవలం క్యాపిటల్ సిటీలో మాత్రమే కాదు, ఈరోజు యునైటెడ్ నేషన్స్లో 190 దేశాలు ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి పండుగను జరుపుకుంటారు. అంటే ఒక వ్యక్తి ఒకప్పుడు ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన వ్యక్తి ఆ ప్రాంతం నుంచి, ఆ వాడల నుంచి, ఒక దళిత వాడల నుంచి ఒక కూడళ్ళకి వచ్చిండు. ఆ కూడల నుంచి ఒక రాజధాని నగరికి వచ్చిండు. ఆ రాజధాని నగరం నడి బొడ్డు మీద అతిపెద్ద విగ్రహాలు ఈరోజు పోటీపడి రాష్ట్రాలు పెడుతున్నాయి. అదే అంతవరకే పరిమితం కాకుండా ప్రపంచంలోనే ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి ఇవాళ నాలెడ్జ్ డేగా ఆయన జయంతి ప్రపంచం మొత్తం జరుపుకుంటుంది. సో ఇది మన గర్వకారణం. ఇది మన భారతదేశంలో పుట్టినందుకు, మన భారతదేశంలో బిఆర్ అంబేద్కర్ గారు లాంటి ఇంత గొప్ప మహనీయులు పుట్టడం మన అందరికీ గొప్ప. ఇది మనం అందరం బతుకుతాం.